మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పహల్గామ్లో జరిగినటువంటి పర్యాటకులపై ఉగ్రదాడిని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖండిస్తా ఉన్నాము. అనేకమైనటువంటి ప్రజలు పర్యాటకులు కాశ్మీర్ లోయ అందాలను చూడాలని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక మతం పేరుతో ఒక మతాన్ని స్పెసిఫిక్ గా వాళ్ళు అడిగి తెలుసుకొని మతం అన్న వెంటనే వారిని కాల్చి చంపడం అది ఎంతవరకు సబబన్నది మేము ప్రశ్నిస్తా ఉన్నాము. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందుతా ఉంటే అది తట్టుకోలేనటువంటి శత్రు దేశాలు ఏవైతే ఉన్నావో పాకిస్తాన్ లాంటి దేశాలు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ దేశం తనకు చెందినటువంటి సంస్థ ఉగ్రవాద సంస్థ చేత భారతదేశంలో అలజడిని సృష్టించాలని చెప్పి పాకిస్తాన్ పన్నినటువంటి ఈ పన్నాగం భారతదేశంలో హిందూ ముస్లిం క్రైస్తవులందరూ కూడా ప్రస్తుతం సోదరులుగా సోదరిమణులుగా ప్రశాంతమైన వాతావరణంలో భారతదేశ అభివృద్ధి అందరి ధ్యేయంగా ముందుకు నడుస్తున్న ఈ సందర్భంలో ఇక్కడ ఒక అలజడిని సృష్టించాలని చెప్పి పాకిస్తాన్ సృష్టించిన ఈ యొక్క మారణకాండని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖండిస్తా ఉన్నారు. మరి మరొక్కసారి భారతదేశానికి సంబంధించిన సర్జికల్ స్ట్రైక్లు పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాదులు రుచి చూడాల్సిన సందర్భం మళ్ళీ వచ్చింది. ఎందుకని అంటే మేము పాకిస్తాన్ ఆర్థికంగానూ నష్టపోయి ఉంది. మిత్రపక్షంగా స్నేహహస్తం ఇవ్వాలని పక్కన ఉన్న దేశం కదా, శత్రు దేశం అయినప్పటికీ కూడా వాళ్ళని ఆదుకోవాలని చూసినప్పటికీ కూడా భారతదేశంపై వాళ్ళు అక్కసుతోటి భారతదేశ నాశనాన్ని కోరుకున్నారు గనక భారతదేశం మరెప్పుడు కూడా వారికి స్నేహహస్తం ఇవ్వదు. అదే విధంగా సర్జికల్ స్ట్రైక్ తో మరొకసారి ఉగ్రవాదులని మట్టి కర్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం. జరిగినటువంటి కాశ్మీర్ లో యాత్రికుల పైన అమానుషంగా జరిగినటువంటి ఉగ్రవాద దాడి ఏదైతే ఉందో పాకిస్తాన్ ప్రేరేపిత విషయంగా మేము చూస్తున్నాం. అయితే పాకిస్తాన్ కి హెచ్చరిస్తుంది భారత ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భారత ప్రభుత్వాన్ని ఎవ్వరూ కూడా ఈ తాటాకి చెప్పులకి ఎక్కడ జరిసేది కాదు. భారత ప్రభుత్వం వెంటనే నరేంద్ర మోడీ గారి నిన్న ఆయన పర్యటన ముగించుకొని వచ్చి మరొక్కసారి భారతదేశ పౌరుషత్వం ఎలా ఉంటుందో కూడా సవి చూసే పరిస్థితి పాకిస్తాన్ కి రాబోతుంది. ఇప్పటి వరకు కూడా ఇరుగు పొరుగు దేశాలని ఉపేక్షించే పరిస్థితి లేదుగా. ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి ఏదైతే ఉగ్ర దాడి ఉందో దానికి ఖచ్చితంగా మూల్యాన్ని చెల్లించుకుంటుంది పాకిస్తాన్. Pakistan!